5 దేశాల్లో స్వచ్ఛమైన గాలి. ఆ 5 దేశాల్లో ఏది స్వచ్ఛమైన గాలి ఏందనేది ఒకసారి చూద్దాం. నేటి కాలంలో స్వచ్ఛమైన గాలి దొరకడం అంటూ గగనంగానే మారింది. వాస్తవం అదే. ఇయాల రేపు పల్లెటూర్లు, హైదరాబాద్ కానుకున్న పల్లెటూర్లు కూడా మొత్తం ఆగమైపోయినాయి. గగనంగానే మారింది. ఓ అధ్యయనం ప్రకారం ఐస్లాండ్, ఐస్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, కెనడా దేశాలలో అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తేలింది. ఈ దేశాల విస్తీర్ణంలో పోలిస్తే జనాభా బాగా తక్కువగా ఉండడంతో కాలుష్యం తక్కువగా ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రణగుణ ధ్వనులు లేని ప్రశాంతమైన జీవితం, పచ్చని ప్రకృతి, స్వచ్ఛమైన నీరు ఈ దేశాల్లో లభ్యమవుతున్నాయని వివరించారు. అయితే అసలు యాక్చువల్ ఏంటంటే ఐస్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, తర్వాత కెనడా దేశాల్లో నిజంగానే జనాభా చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి జనాభా తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాహనాలు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో కాలుష్యం అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ ధ్వని ఏదైతే ఉంటుందో సౌండ్ పొల్యూషన్, తర్వాత నెక్స్ట్ ఏదైతే ఇవన్నీ ఉంటాయో కాలుష్యం ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ఉంటుంది. ఈ 5 దేశాలు ఉంటుంది. ఇంతకుముందు పల్లెటూరు అంటే చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పల్లెటూళ్ళ చుట్టుముట్టు కూడా ఇక ఈ సిటీస్ హైదరాబాద్ చుట్టుముట్టు, హైదరాబాద్ ఇక వరంగల్ సిటీ అయిపోయింది, కరీంనగర్ ఇవన్నీ సిటీ అయిపోయింది. మన దేశంలో జస్ట్ ఓన్లీ మన తెలంగాణ, ఆంధ్రలో చూసుకుంటే ఇట్లా అయిపోతుంది అన్నమాట. బయట దేశాలలో మాత్రం ఈ దేశాలలో, ఈ 5 దేశాలలో చాలా మంచి స్వచ్ఛమైన గాలి ఉందంట. పచ్చటి పొలాలు, కొండలు, గుట్టలు, ఇట్లా పైర్లు చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. గంతే.